హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మేము ప్రాంక్ కూడా చేస్తున్నాం. మొన్న మనశ్రీ మన మాన్విత్ ఇద్దరు ప్రాంక్ చేశారు కదా, అలాగే మేము ఇవాళ ప్రాంక్ చేస్తున్నాం, రివర్స్ ప్రాంక్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము ప్రాంక్ కూడా చేస్తున్నాం. మొన్న మనశ్రీ మన మాన్విత్ ఇద్దరు ప్రాంక్ చేశారు కదా, అలాగే మేము ఇవాళ ప్రాంక్ చేస్తున్నాం, రివర్స్ ప్రాంక్ అనమాట. సో ఏంటంటే ప్రాంక్ చేసి వాళ్ళని స్కూల్ నుంచి కాల్ చేస్తున్నట్టుగా ఫోన్ చేసి వాళ్ళని ప్రాంక్ చేయబోతున్నాం. ఎందుకంటే మాకు రీసెంట్గా మేము ఇంటర్నెట్ పెట్టుకున్నాము. సో దానికి ఒక ల్యాండ్ ఫోన్ అనేది ఇచ్చారనమాట. సో ఈ ల్యాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఏమవుతుందంటే తెలియదు కదా, సో ఎవరు చేస్తున్నారు ఏంటో అన్నది తెలియదు. సో అందుకని దాన్ని మేము ప్రాంక్ చేసి వాళ్ళని ఏడిపిద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో చూడాలి అంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో చూడాలి. ఓకే ఓకే హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా అక్కడ కెమెరా ఉంటుంది కాబట్టి మా సిస్టర్ ఫోన్ చేసి అక్కడ కెమెరా పెట్టమని, సీక్రెట్గా కెమెరా పెట్టమని చెప్తాం అనమాట. ఓకే, హలో అక్క, ఏం చేస్తున్నాం? సో ఇప్పుడు మేము ఒక ప్లాన్ చేసాం అనమాట, మనశ్రీ మాన్విత్ని ప్రాంక్ చేద్దామని. ఓకే, వాళ్ళకి ఏం చేయాలంటే నువ్వు వాళ్ళకి తెలియకుండా కెమెరా అవుట్ పెట్టు. ఓకే, సో ఆన్ చేసి పెట్టుంచు, అయిపోయిన తర్వాత నాకు పంపించాను. ఓకేనా? ఓకే మరి, బాయ్. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. హలో 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 చెప్పండి. మీ శేష్ కుమార్ ఉన్నారు అండి? మీరెవరండి? నేను మానవునండి. ఓ, నువ్వు అసలు గేమ్స్ ఆడట్లే అంటే, అసలు రెగ్యులర్గా రావట్లే అంటే స్కూల్కి. పీటీ సార్ గేమ్ ఏదో పెడుతుంటే నువ్వేమో పక్కకెళ్ళి ఇసుకతో ఆడుతున్నావు అంటే ఏదో ఆడుతున్నావు, పక్కకి వెళ్ళి ఏదో ఆడుతున్నావు అంట. అసలు ఆడట్లే అంట గేమ్స్, ఫుట్బాల్, షటిల్ ఏమో ఆడట్లే అంట. గేమ్స్ అంటే పీటీ సార్ తెలుసండి, కానీ అటెండెన్స్ అనేది మీకే తెలుస్తుందండి. ఒకసారి అటెండెన్స్ రిజిస్టర్ చేసుకోండి. నేను ప్రెసెంట్ ఉన్నాను. సార్ మీరు అసలు మీరు గేమ్స్ ఆడట్లే అండి. నేను పీటీ సార్కి ఇస్తాను, మాట్లాడండి. మాట్లాడతాను. హలో, ఎస్ సార్. ఏంటమ్మా మాన్విత నువ్వు? ఏంటమ్మా నువ్వు స్కూల్కి రెగ్యులర్గా రావట్లేదు అంటూ, ప్లస్ ఏమో వచ్చిన రోజులేమో గేమ్స్ ఆడట్లేదు నువ్వు సరిగ్గా. నేను టీమ్స్ డివైడ్ చేసే లోపల పక్కకి వెళ్ళి ఆడుకుంటున్నావు, ఇసుతో నువ్వు రాళ్ళతో తన్నుకుంటూ కూర్చుంటున్నావు, ఎవరినో ఫ్రెండ్ని భుజం చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటావు. అసలు ఏంటి నువ్వు, నీ పరిస్థితి ఏంటి? మీ మదర్ మాట్లాడతాను. మదర్ వాళ్ళు లేరు, కానీ ఇప్పుడు ఉండేదే మాకు 2 periods 2 days లో. దాంట్లో మళ్ళీ మీరు కొంచెం అది ఇది అని ఎక్సర్సైజ్ అని చెప్పి అది ఇది అంటారు. ఇంకా ఆడడానికి ఉంటుంది. అవును, మరి ఎక్సర్సైజెస్ తో పాటు ఆటలు కూడా నేర్చుకోవాలి కదా. గేమ్స్ అనేది చిన్నపిల్లలు ఆడుకోక నేను ఆడుకుంటాను గేమ్స్ కాదు కదా. నీతో పాటు ఫ్రెండ్స్ మీరు ఆడుకుంటారని ఏమి నేను అనలేదు, కాకపోతే నేను ఎప్పుడు గేమ్స్ ఆడకుండా లేను. కాదమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ అందరూ టీమ్స్ కింద డివైడ్ చేసి, ఏ టీమ్ బి టీమ్ కింద డివైడ్ చేసి నేను ఆడిస్తుంటే నేను పిలిచి ఏ టీంలోకి వెళ్తా, ఈ టీంలోకి వెళ్తా, ఆ టీంలోకి వెళ్తావా అంటే నువ్వు అమ్మ మాట్లాడవు. సరే, వాళ్ళని మీరు ఈ టీం మాన్విత్ని ఏ టీంలో తీసుకుంటారు అంటే వాళ్ళు డిస్కస్ చేసే లోపల మళ్ళీ వెళ్ళిపోతావు. సార్ పీటీ సార్ ఇప్పుడే వస్తాను, వాటర్ తాగొస్తానని చెప్పంటే వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినోడి వాటర్ ఎంతసేపు తాగుతావు అంటే చూస్తే రావు. అటు ఇటు గ్రౌండ్ అంతా చూస్తేనేమో ఆ గ్రౌండ్ చివరి ఎక్కడో రాళ్ళు తీసుకుని ఇసురుకుని, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు వాళ్ళతో పాటు చట్టపట్టాలు వేసుకుని అటు ఇటు తిరుగుతూ డాన్సులు చేసుకుంటూ ఉంటావు. మాన్విత్ అని పిలిస్తే మరి నువ్వు మీతో ఫ్రెండ్స్ అందరూ ఆడుతున్నప్పుడు నీకు చిరాకు వస్తుందంట ఏంటమ్మా? నువ్వు క్లాస్మేట్వి, నీకు సపరేట్ గా ఇండివిజువల్ గా నీకు ట్రైనింగ్ కాదు నేను ఇస్తున్నది. నీకు ట్రైనింగ్ ఇవ్వట్లేదు, మీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ కలిపి గేమ్స్ ఆడిస్తున్నా, అందరితో కలిపి నువ్వు టీమ్
టీమ్గా ఆడాలి, అంతేగాని నిన్ను కోచ్ చేసి నిన్ను ఏదైనా ఇంటర్నేషనల్ గేమ్స్కి లేకపోతే ఒలింపిక్స్కి పంపించట్లేదు కదా. నేను ఏం చేస్తున్నా, క్లాస్లో ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క పిలిచి ఆడిస్తూ ఉంటా, వాళ్ళతో పాటు ఆడాలి నువ్వు. సరే, నీతో ఉన్న డిస్కషన్ అది, నువ్వు ఇలాగే డిస్కషన్ పెడుతూ ఉంటావు, కరెక్ట్గా చెప్పవు, నువ్వు వినవు. అందుకే ఎందుకు మీ డాడీ మీ మమ్మీ కానీ ఎవరైనా ఉంటే పిలువు, మాట్లాడతా. సరే, అయితే 1.5 hour అయిన తర్వాత నేనే కాల్ చేస్తాను. వచ్చిన తర్వాత మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా వస్తే ఉండమని చెప్పు, అంతేగాని వెళ్ళిపోవద్దని చెప్పు. మళ్ళీ అర్థమవుతుందా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూసారా వాళ్ళు చాలా భయపడిపోయాడు, చాలా ఇదిగా తిప్పలు పడిపోతున్నాడు. సో మేము చాలా భయపెట్టాం, ఇదమ్మ టీచర్ కింద, నేను పీటీ సార్ కింద. నువ్వు భయపడిపోయాం. వాడు 1.5 hour అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ వస్తారని చెప్పి అన్నాడు. చాలా భయపడ్డాడు. వాళ్ళ మదర్ కూడా బయటకు వెళ్ళారంట. సో చూద్దాం, 1.5 hour అయిన తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేద్దాం. కాల్ బ్యాక్ చేసి మొత్తం మళ్ళీ డిస్కషన్ చేసిన తర్వాత లాస్ట్ లో ప్రాంక్ రిలీజ్ చేస్తాం. ఓకే, బాగుంది, చాలా బాగుంది. మీరు ఎప్పుడు బాస్కెట్బాల్ ఇవ్వరు, గర్ల్స్ కి ఇస్తారు, బాయ్స్ కి బాస్కెట్బాల్ ఇవ్వరు. చిరాకు వస్తుంది నాకు ప్రతిసారి కబడ్డీ చేస్తే. దాని కంప్లీట్ ఎందుకు సార్? మరీ ప్రతిసారి ఒకే గేమ్ ఆడిచ్చారు కదా ఎవరు. ఇప్పుడు లేరు, 1.5 hour వస్తారు. సరే, 1.5 hour అయిన తర్వాత నేనే కాల్ చేస్తాను. వచ్చిన తర్వాత మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా వస్తే ఉండమని చెప్పు, అంతేగాని వెళ్ళిపోవద్దని చెప్పు. ఓకే అక్క, వీళ్ళు ఎవరో పీటీ సార్ టీచర్ అని చెప్పి బెదిరిస్తున్నారు. మేము కంప్లీట్ ఇస్తాను, ఆటలు కరెక్ట్గా ఆడట్లేదు, రెగ్యులర్గా రావట్లేదు అంటే ఇంగ్లీష్ మ్యామ్కి గోల్ రాడే చెప్పా. 90% వస్తుంది, అటెండెన్స్ హిస్టరీ కార్డు చూసుకోండి అని. కరెక్ట్గా ఆడట్లేదు అండి. ఎక్కడో ఎందుకు ఇప్పుడు ఇదంతా అనుకున్నా. ఇచ్చేది 2 classes అక్క, 2 రోజులు. దాంట్లో ఎక్సర్సైజ్ అంటాడు, ఎక్సర్సైజ్ చేస్తాను మొత్తం. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కొంతసేపు వెళ్ళి ఇంకోసారితో వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు తోసుకుంటూ. సో వెళ్ళి గొడవ పెట్టుకుని 5 minutes, లాస్ట్ 5 minutesలో గేమ్ ముందే చెప్తాడు. 2 minutes ఏమో పీటీ సార్ చాలా భయపడిపోయాడు. నేనేమో పీటీ సార్ కిందను, ఇదేమో టీచర్ కింద యాక్ట్ చేసాం అనమాట. సో వాడు చాలా భయపడిపోయి షివర్ అయిపోయాడు. ఓకే, 1.5 వాళ్ళ ఫాదర్ ఏమో బయటకు వెళ్ళారంట, వాళ్ళ మదర్ బయటకు వెళ్ళారంట. 1.5 hour అయిన తర్వాత వస్తా అని చెప్పని భయపడిపోతూ చెప్తున్నాడు వాడు. ఓకే, రెగ్యులర్గా వస్తున్నాను అయినా ఏంటి ఇలా కంప్లైంట్ చేస్తున్నారంటే మేము ఏదో రకంగా భయపెట్టేసాం అనమాట. సో చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ 1.5 hour అయిన తర్వాత కాల్ చేస్తా అన్నాడు. మళ్ళీ 1.5 hour అయిన తర్వాత కాల్ చేద్దాం. సో ఈ నెక్స్ట్ ఇప్పుడు ఎవరెత్తుతాడో, వాడెత్తుతారో ఎవరెత్తుతారో చూద్దాం. చూసి మళ్ళీ మనము ఈ వ్లాగ్ ఈ ప్రాంక్ అనేది కంటిన్యూ చేసి లాస్ట్కి ఫైనల్గా మేము ఈ మామని ఈ వర్ష మాట్లాడాము అని చెప్పి అప్పుడు ప్రాంక్ రివీల్ చేద్దాం. ఓకేనా? ఓకే. హలో, ఇంగ్లీష్ మేడం అండి. మీరు ఎవరండి? నేను మాధవిత్ వాళ్ళ సిస్టర్ మనస్వి రెడ్డి. ఏంటండి మీ తమ్ముడు సరిగ్గా రావట్లేదు, అసలు స్కూల్కి రెగ్యులర్గా రావట్లేదు, ఏం సరిగ్గా ఆడట్లేదంట మీ తమ్ముడు. ఈ గేమ్స్ బాగానే ఆడుతున్నాడండి. 95% వస్తూనే ఉన్నాడు స్కూల్ కూడా. స్కూల్కి అసలు రెడీగా రావట్లేదు. పీటీ సార్ కంప్లైంట్ ఇచ్చారంట, పీటీ సార్ మాట్లాడతారంట. హలో హలో, చెప్పండి. ఏంటి మీరు ఎవరండి? మీరు మదరా లేకపోతే ఎవరు? మాన్విత్కి మాన్విత్ సిస్టర్ అండి, మనస్వి. మనస్వియా? నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు? నేను 9th class అండి. మీకు తెలుసు కదా నేను. నువ్వు వచ్చావేంటి లైన్లోకి? మీ మదర్ మీ ఫాదర్ రాలేదా? లేదండి, వాళ్ళు బయటకు వెళ్ళారు, అందుకే నేను వచ్చాను. బయటికి వెళ్ళారా లేకపోతే మీ ఇద్దరు కలిపి నాటకాలు వస్తున్నారా?
లేదండి మేమైతే నాటకాలు మాకు అదే ఉద్దేశం సరే లేదు. ఇప్పుడు ఏమైంది చెప్పండి. సర్లే కానీ ఇప్పుడు మీ తమ్ముడు మాన్విత్ మీ తమ్ముడే కదా? అవును. మీ తమ్ముడు ఏంటి రెగ్యులర్ గా క్లాసెస్ కి రావట్లేదంట, టీచర్ కంప్లైంట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం క్లాసెస్ కి వచ్చిన తర్వాత రోజున కూడా గేమ్స్ ఆడడానికి రాడంట, రాడు. వచ్చిన టీమ్స్ డివైడ్ చేసే లోపల అటు పక్కకి ఇటు పక్కకి వెళ్ళి ఆడుకుంటాడు. నేను ఇందాక ఫోన్ చేసి మాట్లాడితే నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు. మీరేమో నాకు అది ఇష్టం లేని గేమ్లు ఆడిస్తున్నారు, నాకున్నవి 2 పీరియడ్లు, దాంట్లో మళ్ళీ మేము ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు, మళ్ళీ గేమ్స్ ఆడిస్తున్నారు అని చెప్తున్నాడు. అసలు ఏంటి మీ మాన్విత్ మెంటాలిటీ ఏంటి అసలు? చిన్నపిల్లాడు లేకుండా పెద్దవాళ్ళ మాట్లాడుతున్నాడు. కొంచెం భయం చెప్పు నువ్వేనా? నువ్వు చాలా ఒబీడియంట్ గా ఉంటావు కదా, క్లాసులో వాటిల్లో చక్కగా వింటావు. నువ్వు పీటీకి వచ్చినప్పుడు చక్కగా చేస్తావు, చెప్పిందల్లా సార్ వెళ్ళమంటారా అని అడిగిన తర్వాత వెళ్తావు, సార్ రమ్మంటారా అని అడిగిన తర్వాత వస్తావు. సో ఇంత ఒబీడియంట్ గా ఉంటావు కదా, మా తమ్ముడికి ఎందుకు నువ్వు అవన్నీ నేర్పించట్లేదు నువ్వు? నేను చెప్తానండి ఒకసారి మళ్ళీ చెప్తాను. నేను అయినా దేంట్లో బాగుండట్లేదండి. వాడు గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, స్కూల్కి రాడు, క్లాసెస్కి రాడు. మార్నింగ్ వస్తాడు, మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అవుతాడు, సెకండ్ ఇంగ్లీష్ క్లాస్లో ఉన్నాడు, మళ్ళీ తర్వాత సైన్స్ క్లాస్కి వస్తాడు. అరే ఇంగ్లీష్ క్లాస్ ఎక్కడికి వెళ్ళారా అంటే నేను వాష్రూమ్కి వెళ్ళానని చెప్తాడు. సర్లే ఏమో లే పాపం చిన్నపిల్లవాడు కదా, ఏం వాష్రూమ్ అర్జెంట్ వచ్చిందో అని చెప్పి అనుకుంటాము. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కనిపించడు, మళ్ళీ లాస్ట్ పీరియడ్ వస్తాడు, కనబడతాడు. ఏమైంది మాన్విత్ అన్ని పీరియడ్ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అంటే పీటీ సార్ పిలిచారని చెప్తాడంట. నేను అసలు ఆ రోజు పీటీఏ ఉండదు. సో అలా డాన్స్ ఆడేస్తున్నాడు మొత్తం మీ వాడు. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ ఉంటుంది. చెప్పా కదా, ఇగో ఇలాగే మాట్లాడతాడు. నీకు అసలు టైం నువ్వు రెగ్యులర్ గా క్లాస్ మాన్విత్ నువ్వు రెగ్యులర్ గా క్లాస్ కి వస్తే టైం టేబుల్ లో మండే రోజు ఏముంటుంది, ట్యూస్డే ఏముంటుంది, వెన్స్డే ఏముంటుంది, థర్స్డే ఫ్రైడే ఏముంటాయి, సాటర్డే రోజున ఏ డ్రెస్ వేసుకు రావాలి అన్ని నీకు రెగ్యులర్ గా తెలుస్తాయి. నువ్వు రాకపోతే ఎలా తెలుస్తాయి? మ్యాథ్స్ రోజునేమో ఇంగ్లీష్ అంటావు, ఇంగ్లీష్ రోజునేమో మ్యాథ్స్ అంటావు. అర్థం చేసుకోగలను అంటే ఇప్పుడు ఏం చేస్తారు ఫర్దర్ గా పనిష్మెంట్ ఉంది మీకు, మాన్విత్కి పనిష్మెంట్ ఇవ్వాలి. మీ ఫాదర్ మదర్ ని స్కూల్ కి తీసుకురండి, లేదంటే మాట్లాడించండి. రమ్మంటే ఇందాక ఫోన్ చేసాము, మాకు ఇదే పనిగా మేము ఫోన్ చేయలేము కదా మీకు ఒకరికి. ఇంకా చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు, వేరే క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మాట్లాడాలి. మీకే ఫోన్ చేస్తూ కూర్చుంటే సరిపోదు కదా. మేము చాలాసార్లు ట్రై చేసాం, 2 సార్లు చేసాము. మీ ఫాదర్ ఏమో బిజీ అంట, మీ మదర్ లేరంట. రేపు స్కూల్కి వచ్చేటప్పుడు మీ ఫాదర్ని మదర్ని తీసుకురా. ఏంటి మరి ఇది లాస్ట్ ఫైనల్ వార్నింగ్ అనుకో ఈసారి. మరి లేకపోతే ఇంకా మీ ఫాదర్ తో మదర్ తో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మంచి ఒబీడియంట్ స్టూడెంట్ కాబట్టి నీ మాట వింటున్నాను నేను. మనసి నేను మావనరా, భయపడిపోయారా? ఇగో ఇది వర్ష. మనసి నేను వర్షిని. ఈ రివర్స్ ప్రాంక్ మొన్న ప్రాంక్ చేశారు కదా మీరు, దానికి ఇది రివర్స్ ప్రాంక్ అన్నమాట. సో అందుకని అర్థమైందా? భయపడిపోయారా? నమ్మేశారా? చూసారా బాగుందా? మీ అమ్మకి పొద్దున ఇందాక ఫోన్ చేసి చెప్పాను ప్రాంక్ చేస్తున్నాను, మీ అమ్మకి ఫోన్ చేసి ప్రాంక్ చేస్తున్నాను, వాళ్ళు తెలియకుండా హిడెన్ గా ఒక కెమెరా పెట్టు, వాళ్ళు మాట్లాడుతుంది, వాళ్ళు డిస్కస్ చేస్తుంది అంతా నేను రికార్డ్ చేస్తాను అని చెప్పాను. నీకు తెలియకుండా మేము పెట్టింది కెమెరా. నేను అసలు ఏమైందా ఏంటిలా మాడుతున్నావు అనుకుంటున్నాను. సరే అయినా మేము భయపడిపోయినట్టు నీకేం తెలుసు? అంటే ఇప్పుడు మా ఇంట్లో కెమెరా ఉందా? ఎక్కడ పెట్టు అమ్మా, కెమెరా ఎక్కడ పెట్టావు? ఇక్కడ ఉంది. బాయ్ బాయ్. ఇక్కడ ఉందా కెమెరా? బాగానే ప్రాంక్ చేస్తారు మమ్మల్ని, మాకు తెలియకుండా మా ఇంట్లో.
ఓకే కెమెరా పెట్టింది మీ అమ్మ తెలియకుండా తెలుసా. బాగుందా ప్రాంక్, రివర్స్ ప్రాంక్, రివర్స్ ప్రాంక్. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. అంటే మళ్ళీ ప్రాంక్ చేసాం కదా మనం, సూపర్గా చేసాం మనం ప్రాంక్. చూసారా గైస్, మళ్ళీ రివర్స్ ప్రాంక్ చేసాం. హోప్ మీ వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే సబ్స్క్రైబ్. మీకు వస్తాయి.